అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ టెక్నాలజీని పక్కన పెడితే ఈజ్ మిస్టర్ విష్ణు. సో మెయిన్గా ఉండాల్సింది. సో హాయ్ విష్ణు, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ మహేష్, థ్యాంక్ యూ. అప్రోచ్ ఎలా అవ్వాలి, ఎలా సాల్వ్ చేయాలి, డిఫరెంట్ వేస్లో ఆలోచించాలి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేయాలి, యాప్టిట్యూడ్, రీజనింగ్, గ్రూప్ డిస్కషన్స్, ఇంగ్లీష్లో మాట్లాడాలి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్. సో ఈ వీక్ కూడా సండే స్పెషల్లో ఒక టెక్కీని తీసుకొచ్చాను. సో ఆయన 11+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో లాస్ట్ వీక్ వీడియోలో ఎవరో ఎంచుకొని కొత్త ఫీల్డ్ తీసుకొచ్చాము, అది జిఎస్ కెరియర్ గురించి. సో అందులో మనం డిస్కస్ చేసింది ఏంటి, ఏ టూల్స్ నేర్చుకోవాలి, ఏమి నేర్చుకుంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, కంపెనీస్ ఏమేమి ఉన్నాయి అన్న డీటెయిల్స్ మనం చెప్పాము. సో ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన డిస్క్రిప్షన్లో పెడతానండి వీడియో లింక్, ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఈరోజు మరింత ఇంట్రెస్టింగ్గా ఎక్కువ కాంపిటీషన్ ఉండే ఫీల్డ్, సో మోస్ట్ పాపులర్ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి మీకు వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నానండి. సో ఈ వీడియో ఎవరైతే కొత్తగా కెరీర్ ఎంచుకుందాము ఈ ఫీల్డ్లో హ్యూజ్ కాంపిటీషన్లో, అలాంటి వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఆయన దగ్గర ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, ఇంకా ఏ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ మనము ఆయన అడిగి ఆయన మాటలోనే తెలుసుకుందామండి. సో ఆయన ఒక మల్టీనేషనల్ కంపెనీస్లో చేస్తున్నారు ప్రజెంట్. సో కంపెనీ నేమ్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, ఆయన నేపథ్యం ఏంటి, అన్నీ మన వీడియోలోకి వెళ్ళి ఆయన మాటలోనే విందాము. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గో ఇన్ టు అవర్ వీడియో. కమ్ గైస్ కమ్. సో ఈయనేనండి విష్ణు గారు, నేను చెప్పింది. హాయ్ విష్ణు. హాయ్ మహేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సో మాది చిన్న తెలుగు ఛానల్. సో మనకేంటంటే మ్యాక్సిమం ఫ్రెషర్సే ఉంటారు. సో ఆ ఫ్రెషర్స్కి ఈ ఫీల్డ్లో, మీరు చేస్తున్న ఫీల్డ్లో ఏమన్నా ఇన్సైట్స్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ నేర్చుకోవాలి అనేది ఒక చిన్న కెరీర్ గైడెన్స్ ఇవ్వండి. అది మా వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూద్దాము. బిఫోర్ దట్ జస్ట్ మీ బ్రీఫ్ డిస్కషన్, అంటే మీరు ఎక్కడ చేస్తున్నారు, లేకపోతే మీరు ఏం కోర్స్ నేర్చుకున్నారు, మీ క్వాలిఫికేషన్స్, ఆ డీటెయిల్స్ తెలిస్తే మా వ్యూవర్స్కి కొంత కాన్ఫిడెంట్ వస్తుంది. సో నేను వచ్చి ఎంఎన్సీలో చేస్తున్నాను ప్రస్తుతానికి. సో టెక్నాలజీ వచ్చి జావా. సో 11 ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇదే ఫీల్డ్లో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. సో అది నా బయోడేటా. బట్ మీరు కూడా ఈ ఛానల్ నచ్చి నేను వచ్చాను, ఎందుకంటే చాలా మంది ఫ్రెషర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. సో ప్లీజ్ వాచ్ హిస్ వీడియోస్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ అండి. సో మీరు మీ గురించి ప్రాపర్ చెప్పాలంటే మీరు హైదరాబాద్ లోకల్ అండి, లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్? నా ఎడ్యుకేషన్ వచ్చి మొత్తం నల్గొండలో కంప్లీట్ చేశాను, బీటెక్ చదివాను. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నప్పుడు నేను డిసైడ్ అయ్యాను, సో అదర్ ఫీల్డ్స్ వద్దు, సాఫ్ట్వేర్లోనే సెటిల్ అవ్వాలి అని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వచ్చి చేసుకున్నాను. బట్ నేను కూడా మీకు చెప్పేది ఒకటి, మీరు చదువుకున్నది, మీరు తీసుకున్న కోర్సుని బట్టి, మీ డిగ్రీని బట్టి మీరు కెరీర్ని చూజ్ చేసుకోండి, వేరే దాంట్లోకి వెళ్ళకూడదు. ఓకే. సో ఇప్పుడు అంటే మీరు బీటెక్ సిఎస్సి కనుక మీరు కంప్యూటర్ సైడ్ వచ్చారు. ఈ రోజుల్లో ఏంటంటే ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు, లేకపోతే బీటెక్ చేసిన వాళ్ళు, బీటెక్లో సిఎస్సి డిఫరెంట్ రేట్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా సాఫ్ట్వేర్ సైడే వస్తున్నారు. సో ఈ విధంగా రావడం ఎంతవరకు మంచిది అంటారు? సో ఇది ఇంట్రడ్యూస్ చేసింది వచ్చి ఇన్ఫోసిస్ కంపెనీ నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం అపార్ట్ ఫ్రమ్ బీటెక్ డిగ్రీ హోల్డర్స్కి జాబ్స్ ఇచ్చారు. అది తప్పేం కాదు యాక్చువల్గా. సో లాంగ్వేజ్ అనేది ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, అది డిగ్రీతో సంబంధం లేదు. సో నేను సజెస్ట్ చేస్తాను, ఎవరైనా రావచ్చు, బట్ ప్యాషన్ ఉండాలి. ఓకే. సో ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ ప్యాషన్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇటు సైడ్ వస్తే వాళ్ళ కెరీర్ బాగుంటుంది. ఓకే. సో ఇది హ్యూజ్ కాంపిటీషన్ ఉండే జావా ఫీల్డ్ మీరు ఎంచుకునేది అనేది హ్యూజ్ కాంపిటీషన్ ఉండే ఫీల్డ్. సో మీరు ఏ ఇయర్లో మీ కెరీర్ స్టార్ట్ చేశారు? నా కెరీర్ స్టార్ట్ అయింది 2009-10 మధ్యలో, 2009 ఎండింగ్లో. సో కాంపిటీషన్ ఉంటుంది, మీరు అన్నది నిజమే. బట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఏ కంపెనీ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా జావా రీసోర్స్లు ఆల్మోస్ట్ 90% ఛాన్సెస్ ఉన్నాయి ఆ టీంలో జావా రిసోర్స్ ఉండడానికి. జావా రిసోర్స్ ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేసుకోవచ్చు, బ్యాక్ ఎండ్లో యూజ్ చేసుకోవచ్చు, ఆటోమేషన్ టెస్టింగ్లో కూడా యూజ్ అవుతారు జావా రిసోర్సెస్. బట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ రోజుల్లో చూసుకుంటే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ జావా
యాజ్ అ ప్లాట్ఫామ్గా వాడుతున్నాయి. జావా అనేది మోస్ట్లీ ఉంటుంది 90% కంపెనీస్లో. ఓకే, మీరు అంటే హైదరాబాద్ హైదరాబాద్ పర్సన్ కనుక ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. సో మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏమన్నా బయట ఇన్స్టిట్యూట్స్లో కానీ లేకపోతే ఏమన్నా అప్పట్లో నాకు తెలిసి అంత యూట్యూబ్ అంత ఫేమస్ లేవు, అన్ని ఛానల్స్ లేవు. సో అప్పుడు మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళారా లేకపోతే మీ అంతా మీరు ప్రిపేర్ అయ్యారా? లేదా అప్పుడు మీరు పడిన స్ట్రగుల్స్ ఏంటి, దాని నుంచి మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? సో ఆ విషయాలు చెప్తే మన ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలకి ఏమన్నా యూజ్ అవుతుంది. సో మోస్ట్లీ హైదరాబాద్ అని ఫిక్స్ అవ్వద్దు, నేను సజెస్ట్ చేసేది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళాలి కెరియర్ స్టార్టింగ్లో. హైదరాబాద్లో ఇప్పుడు చేస్తున్నాను, నేను ఒకప్పుడు హైదరాబాద్లోనే రావాలని రూల్ ఏం లేదు. సో చెన్నైలో చేశాను, బాంబేలో చేశాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు సెటిల్ అయ్యాను హైదరాబాద్లో. మీరు అలా గోల్ పెట్టుకోకూడదు, లొకేషన్ అనేది కన్స్టెంట్ కాదు. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఇండియాలో ఏ లొకేషన్కైనా వెళ్ళేటట్టు ఉండాలి. సో వన్స్ యూ ఆర్ గెట్టింగ్ ఎక్స్పీరియన్స్ దెన్ యూ కెన్ ట్రై ఫర్ లొకేషన్ స్పెసిఫిక్. అండ్ నా టైంలో ఒక 6 months నేను జావా కోర్సు నేర్చుకున్నాను సిన్సియర్గా. సో అదే నాకు ఇప్పటికీ హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే. సో మీరు అడిగిన క్వశ్చన్లో ఎక్స్టెన్షన్, అప్పుడు ఇన్ని ఆపర్చునిటీస్ లేవు, వీ హ్యావ్ టు గో ఆఫ్లైన్ వెళ్ళాల్సిందే. సో ఆఫ్లైన్లో కూడా చాలా స్ట్రగుల్ అయ్యాం మేము, ఎందుకంటే మోర్ దాన్ 500 to 600 members ఉంటారు క్లాస్లో. సో అంతమందిలో గ్రాప్ చేసుకొని దాన్ని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయడం చాలా స్ట్రగుల్ అయ్యాం. బట్ ఇప్పుడున్న జనరేషన్కి అంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా ఛానల్స్ ఉన్నాయి, పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి, ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు. సో ఇప్పుడున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఆఫ్లైన్ కోర్సులు వెళ్తే బెటర్ అంటారా? లేదు అనుకుంటే మనకు ఆన్లైన్లో వీడియోస్ చూసుకుని, ఎందుకంటే మనము ఇంటర్నెట్లో ఒక కోర్స్ గురించి కానీ లేకపోతే ఒక టెక్నాలజీ గురించి కొడితే వేలల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. మెటీరియల్ ఒకవేళ ఇంటర్నెట్లో కొడితే వేలల్లో మెటీరియల్స్ వస్తాయి. సో ఎవరు ఏది నేర్చుకోవాలనేది కన్ఫ్యూజన్లో వాళ్ళ టైం కూడా వేస్ట్ అయ్యే ఇది ఉంటుంది. సో మీరేమన్నా ఇది బాగుంది లేకపోతే ఇట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఈ ఛానల్ బాగుంది, అలా మీకు నచ్చిన ఛానల్ కానీ ఏదన్నా ఉందా? సో నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేసేది ఆన్లైన్ నేర్చుకోమని చెప్తాను. సో యూట్యూబ్ ఛానల్స్ వచ్చి జావా టెక్కీ అని ఒక అతను ఉన్నాడు, చాలా బాగా చెప్తాడు. అండ్ యుడెమీ కోర్సెస్ ఉన్నాయి, ప్లూరల్ సైట్ ఉంది, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి పెయిడ్ కోర్సులు. పెయిడ్ కోర్సు వద్దు, అఫోర్డ్ చేయాలని అనుకుంటే యూట్యూబ్లో జావా టెక్కీ ఛానల్ ఇస్ గుడ్. ఓకే, జావా టెక్కీ ఛానల్ అని బాగా చెప్తారు. ఓకే, జావా అనేది మీరు కెరీర్గా ఎంచుకున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ అంతా ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ అని ఏఐ అని ఎలా మారిపోయింది మొత్తం. సో చాట్ జీపీటీ అని లేకపోతే చాలా మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో వచ్చినప్పుడు ఈ జావా, ఈ కొత్తగా ఉన్న ఫ్రెషర్స్ ఎవరైనా ఈ జావా కెరీర్ ఎంచుకుంటే అది ఏమన్నా ఇట్ సైడ్ యూజ్ అవుతుందా, లేదు అనుకుంటే అది సపరేట్ ఎంటిటీ అని? ఇక్కడ 2 points ఉన్నాయి. ఒకటి ఫ్రెషర్స్కి, సో టెక్నాలజీ అనేది మీ ఇష్టం, కోర్సు టైం తీసుకోండి డిసైడ్ అవ్వడానికి. బట్ డిసైడ్ అయితే ఒక కోర్స్ నేర్చుకొని సరిపోయింది. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్రెషర్స్ని తీసుకున్నప్పుడు కంపెనీ మౌల్డ్ చేసుకుంటుంది. మీకు జావానే రావాలని ఏం లేదు. సో కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు అక్కడ ఉన్న కోర్సెస్కి ట్రైనింగ్ ఇప్పిస్తారు, దాంట్లో ఆ ప్రాజెక్ట్లో మిమ్మల్ని వేస్తారు. సో టెక్నాలజీ అనేది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ ఫ్రెషర్స్కి. సో అదంటే ఒక అడ్వాంటేజ్. సో ఇతనికి ఆల్రెడీ ట్రైన్డ్ అయి ఉన్నాడు, సో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అంతే. సో బట్ ఇదే తీసుకోండి అని నేనేం సజెస్ట్ చేయను, బట్ తీసుకున్న దాన్ని సిన్సియర్గా. అంటే ఇప్పుడు ఈ జావా టెక్నాలజీ తీసుకుంటే వాళ్ళకి కెరియర్ బాగానే ఉంటుందంట. జావా టెక్నాలజీ కెరియర్ ఎప్పుడు బాగుంటుంది, ఇప్పుడు బాగానే. సో మీరు ఎలాగో కంపెనీ గురించి చెప్పారు కనుక, ఇప్పుడు ఫ్రెషర్స్ ఉన్నారు, మ్యాక్సిమం అందరికీ ఒక ఫ్యాంటసీ ఏంటంటే మన ఎంఎన్సీలోనే చేయాలి. సో ఎంఎన్సీలో చేస్తే అందరూ వాళ్ళు ఎక్కువ ప్యాకేజ్లు ఉంటాయి, లేకపోతే లైఫ్ స్టైల్ మారుతుంది, కార్పొరేట్ కల్చర్ వస్తుందని మ్యాక్సిమం అందరూ ఎంఎన్సీస్కి ట్రై చేస్తున్నారు. సో చిన్న కంపెనీస్లోకి వచ్చేటప్పటికి శాలరీస్ అంత ఉండవు, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అని ఒక ఇది ఉంది. సో మీరు ఇప్పుడున్న జనరేషన్కి మీరు సజెస్ట్ చేసేది ఎంఎన్సీస్లోకి వెళ్తే బెటర్ అంటారా, లేకపోతే చిన్న కంపెనీస్ నుంచి వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసి? ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చిన్న కంపెనీస్లో మ్యాక్సిమం అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఏపీఎస్ మొత్తం అన్నీ వాళ్ళ చేత వర్క్ చేపిస్తారు. సో అదేమన్నా యూజ్ అవుతుంది అంటారా, లేదు వాళ్ళ కెరీరే ఎంఎన్సీ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ కెరీర్ బాగుంటుంది? సో ఇది నేను అగ్రీ చేయను. సో ఎంఎన్సీ అయినా చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా మీకు వచ్చే ప్రాజెక్టు, మీకు వచ్చే టీంని బట్టి అండ్ మీకు వచ్చే మెంటార్ని బట్టి మీ కెరియర్ ఉంటుంది. సో కంపెనీ నేమ్ అనేది ఒకప్పటి మాట, అది ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఈక్వల్. ఏ కంపెనీలో అవకాశం వస్తే ఫస్ట్ జాయిన్ అయిపోండి. 3 years స్ట్రగుల్ అయితే మీ లైఫ్ లాంగ్ బాగుంటుంది.
లేదు ఫస్ట్లోనే నాకు హ్యాపీగా ఉండాలి, శాలరీ రావాలి, వీకెండ్ ఎంజాయ్ చేస్తానంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ 3 years ఎంత కష్టపడితే మీరు అంత యూజ్ అయ్యింది. కంపెనీ నేమ్ అనేది నథింగ్. సో ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి. అంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ వాళ్ళ సబ్జెక్ట్ మీద పెట్టాలన్నమాట. పెడితే వాళ్ళ కెరీర్ ఫస్ట్ 2-3 years కొంచెం హార్డ్ వర్క్ చేసి తర్వాత టెక్నాలజీలో వాళ్ళు ఎక్స్పర్ట్ అయితే వాళ్ళ లైఫ్ అంతా బాగుంది. అది కంపెనీ పెద్దదైనా చిన్నదైనా ఏ కంపెనీ అయినా ఒకటే. ఏ కంపెనీ. సో మీరు ఎలాగో కంపెనీ అన్నారు కనుక ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చాలా కంపెనీస్ ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఆ ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందంటారా? లేదు అనుకుంటే అంటే కొన్ని కంపెనీస్ ఇంటర్న్షిప్కి పెయిడ్ ఇస్తాయి, కొన్ని కంపెనీస్ అయితే చిన్న కంపెనీస్ ఇంటర్న్షిప్కి పెయిడ్ ఇవ్వవు. సో వాళ్ళు పేమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఈ ఫ్రెషర్స్కి ఏమైనా యూజ్ ఉంటుందా? నేను సజెస్ట్ చేస్తాను, ఇంటర్న్షిప్ ఇస్తే ఫ్రీ అయినా పెయిడ్. ఒకవేళ మీకు ఏ ఆపర్చునిటీ లేదు, ఖాళీగా ఉన్నారనుకుంటే ఫ్రీ అయినా వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ కంపెనీ ఇచ్చే సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది చాలా వాల్యుబుల్, తర్వాత మీకు చాలా యూజ్ అయ్యింది. నేను అనేది ఏంటంటే ఆపర్చునిటీ వస్తే మిస్ చేయొద్దు. అది చిన్నదా పెద్దదా ఏది వదలొద్దు. సో నాకు ఇంత శాలరీ కావాలి, ఇంతే కావాలి, ఈ కంపెనీకి వెళ్తాను, ఇదే లొకేషన్లో ఉంటానని కన్స్టెన్స్ ఫస్ట్ 3 years పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇంటర్న్షిప్ చేస్తే కొంత ఎడ్జ్ ఉంటుంది. ఎస్, నేను అనేది ఆపర్చునిటీ. ఇంటర్న్షిప్ అనేది ఒక ఆపర్చునిటీ వస్తే తీసుకోండి. ఓకే. లేదు మీకు ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఉంటే దాంట్లో. ఓకే. ఇంటర్న్షిప్ గురించి మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు ప్రతి టెక్నాలజీలోని సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో అట్లానే ఇప్పుడు సన్ సైడ్ తీసుకుంటే ఇప్పుడు జావా అనేది సన్ టెక్నాలజీస్లో ఉంది. సో అందులో సర్టిఫికేషన్ చేస్తే ఏమన్నా ఫ్రెషర్స్కి ఎడ్జ్ ఉంటుందంటారు? అంటే మిగిలిన వాళ్ళకంటే వీళ్ళకి ఏమైనా ఎడ్జ్ ఉంటుంది? ఎందుకంటే అందరూ అన్ని బీటెక్లో అన్ని బ్రాంచెస్ ప్లస్ డిగ్రీ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు అందరూ వస్తున్నారు కనుక ఇప్పుడు బీటెక్ వాళ్ళు ఈ సర్టిఫికేషన్స్ ఏమైనా చేస్తే వాళ్ళకైనా కొంచెం ఎడ్జ్ ఉంటుందా? ఈ సర్టిఫికేషన్ వచ్చి మ్యాండేటరీ కాదు, బట్ రికమెండెడ్. సర్టిఫికేషన్ ఉంటే ఆల్వేస్ ఏదైనా అడ్వాంటేజ్. ఇప్పుడు నీ డిగ్రీ మీద ఏది ఉన్నా మీ దగ్గర మీకు అడ్వాంటేజ్. క్వాలిఫికేషన్ ఎప్పుడు అడ్వాంటేజ్. క్వాలిఫికేషన్ ఏదైనా అడ్వాంటేజ్, స్టడీ ఏదైనా అడ్వాంటేజ్, ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఎప్పుడైనా అడ్వాంటేజ్. నేనే వద్దని చెప్పను, బట్ మ్యాండేటరీ అయితే కాదు, రికమెండెడ్. మ్యాండేటరీ కాదు, రికమెండెడ్. అది మీకు ప్యారలల్గా మీకు కోర్స్ నేర్చుకున్నట్టు ఉంటుంది. సో సర్టిఫికేషన్ కూడా అవుతుంది. సో ఫ్రెషర్స్కి టెక్నాలజీ సర్టిఫికేషన్తో పాటు ఎక్కువ యాప్టిట్యూడ్, రీజనింగ్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్, కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. సో టెక్నాలజీ అనేది యాడెడ్ అడ్వాంటేజ్. బట్ మెయిన్గా మీరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో ఎక్కువ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉండవు. ఎక్కువ యాప్టిట్యూడ్, రీజనింగ్ స్కిల్సే ఉంటాయి. వన్స్ దట్ త్రూ అయితే మీకు గ్రూప్ డిస్కషన్ అని ఒకటి పెడతారు, అది కూడా త్రూ అవుతుంది. తర్వాత నెక్స్ట్ టెక్నికల్లో బేసిక్స్ అడుగుతారు అంతే. సో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మీ థింకింగ్ ఎబిలిటీస్, ప్రాబ్లమ్ అప్రోచ్ టెక్నిక్స్, అవి ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే అండి. సో మనకి చాలామందికి ఒక చిన్న ఫీర్ ఉంటుంది. ఫస్ట్ ఇంటర్వ్యూ అయినా సెకండ్ ఇంటర్వ్యూ అయినా అంటే కొన్ని ఇంటర్వ్యూస్ ఒక 4-5 ఇంటర్వ్యూస్ వెళ్ళే వరకు కొంచెం చిన్న ఒక ప్రెషర్ కానీ ఒక టెన్షన్ కానీ ఉంటుంది. ఇంటర్వ్యూలో నన్ను ఏ క్వశ్చన్స్ అడుగుతారో, నేను ఇంటర్వ్యూలో బాగా చెప్పలేదని చాలామందికి ఉంటుంది. సో ఒక ఫ్రెషర్ నుంచి అంటే మీరు మల్టిపుల్ అంటే మీ కంపెనీలో కానీ ప్రీవియస్ కంపెనీలో కానీ మీరు చాలామందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు టెక్నికల్లో చేశారు కనుక. సో ఇప్పుడు మీరు నార్మల్గా వచ్చే ఫ్రెషర్స్కి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో? సో నేను ఇచ్చే సలహా వచ్చి ఫస్ట్ మీ చేతిలో రెజ్యూమే ఉంటుంది, ఆర్ CV, వాట్ ఎవర్ యూ కాల్. సో దాని మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలి. దాంట్లో మీరు టైప్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మీకు మైండ్లో ఉండాలి. సో ఏ ఇంటర్వ్యూర్ అయినా ఫస్ట్ స్టార్ట్ చేసేది రెజ్యూమే తోటే. అండ్ ఫస్ట్ క్వశ్చన్ విల్ బి ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆ క్వశ్చన్కి మినిమం ఒక 5 to 10 minutes ఆన్సర్ చేయగలిగేటట్టు మీరు ప్రాక్టీస్ చేయాలి ఇంట్లో. సో ఇంకో టిప్ ఏంటంటే ఇంటర్వ్యూస్కి అసలు భయపడకూడదు. సో ఇంటర్వ్యూ చేసే వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనరు. వాళ్ళు కూడా మీలాగే బీటెక్ ఆర్ డిగ్రీ, ఎంసీఏ చేసి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనరు. మీరు తప్పు చెప్పినా కూడా అమ్మ వాళ్ళు ఏమన్నా అంటారేమో అన్న ఆ ఫియర్ వద్దు. వాళ్ళు చాలా కూల్ మైండెడ్, ఏమీ అనరు. సో ఇఫ్ దే సెలెక్ట్ యూ విల్ బి సెలెక్టెడ్, ఇఫ్ దే రిజెక్ట్ దే విల్ టెల్ యూ బెటర్ లక్ నెక్స్ట్ టైం లైక్ దట్. సో అంటే నార్మల్గా వచ్చిన ఫ్రెషర్స్ నుంచి ఆ ఇంటర్వ్యూస్ ఏం చెక్ చేస్తారండి? అంటే వాళ్ళ స్కిల్ సెట్నా లేకపోతే యాటిట్యూడ్నా లేకపోతే ఏంటి అనేది అది ఒక్కసారి మీ మాటలో వింటే మా వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఫ్రెషర్ ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూ అబ్జర్వ్ చేస్తే మీరు ఒక పాయింట్ తెలుసుకోవచ్చు. నేను ఐ కాంటాక్ట్ మిస్ అవ్వలేదు,
ఇంటర్వ్యూయర్ తోటి. మహేష్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను ఆయన ఐ కాంటాక్ట్ మిస్ అవ్వలేదు, కెమెరాని ఐ కాంటాక్ట్ మిస్ అవ్వలేదు, అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు, సో మాట తడబడలేదు. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇంటర్వ్యూయర్ని మీరు మీ ఫ్రెండ్ లాగానే చూడాలి. సో ఈ ఏదో ఎనిమీ లాగా లేదా టీచర్ లాగా చూడకూడదు. సో ఐ కాంటాక్ట్ అనేది ఇంపార్టెంట్. తను క్వశ్చన్ అడిగినప్పుడు తన వైపే చూసి చెప్పాలి, ఏదో పక్క కాన్ఫిడెంట్, ఏదో పక్క తిరిగి ఏదన్నా వేరే యాక్టివిటీస్ చేసుకుండా ఆన్సర్స్ చేయకూడదు. సో ఐ కాంటాక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అతను అబ్జర్వ్ చేసి మీ వండర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయడు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఎలా చెప్తున్నాడు, సో బేసిక్స్ ఏమైనా తెలుసా లేదా అన్నంతవరకు చూస్తారు ఫ్రెషర్ ఇంటర్వ్యూ వరకు. ఓకే. సో అంటే ఈ ఐటీ ఫీల్డ్లో రావాలనుకున్న వాళ్ళకి సో లాజికల్ థింకింగ్ అవి మెయిన్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి? సో లాట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ పీడిఎఫ్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి. యాప్టిట్యూడ్ అనేది నథింగ్, మీ 10th క్లాస్ వరకు చేసిన మ్యాథమెటిక్స్, బట్ స్పీడ్గా చేయడం, లాజిక్స్ అవి ఉంటాయి. రీజనింగ్ వచ్చి మీ ఆలోచనే. సో ఆ సిచ్యువేషన్లో మీరుంటే ఎలా రియాక్ట్ అవుతారు అనేది రీజనింగ్. డిస్కషన్, గ్రూప్ డిస్కషన్ అనేది గ్రూప్లో డిస్కస్ చేసేటప్పుడు మీరే మాట్లాడాలి అని ఏం లేదు. 10 minutes గ్రూప్ డిస్కషన్ ఉంటే దాంట్లో 1 minute మాట్లాడినా కూడా పాయింట్ టు పాయింట్ చెప్పగలిగితే చాలు. మీరు 10 minutes మీరే మాట్లాడితే యు ఆర్ డిస్క్వాలిఫైడ్, ఎందుకంటే యు ఆర్ నాట్ గివింగ్ ఛాన్స్ టు యువర్ టీమ్మేట్స్. ఓకే. అంటే ఒక టీంలో ఒకరు ఉంటే వాళ్ళు ఎట్లా అవతల వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తారు, కూడా చూస్తారు. టీంలో ఎలా మింగిల్ అవుతారు అన్నది కూడా చూస్తారు. గ్రూప్ డిస్కషన్ అన్నా చాలా మంది మొత్తం నేనే మాట్లాడాలి, నేనే ఫోకస్ అవ్వాలి అనుకుంటారు, అది రాంగ్. సో యూ హ్యావ్ టు గివ్ ఛాన్స్ టు యువర్ టీమ్మేట్స్. అంటే టీమ్ మెంబర్స్ తో ఎలా కోఆర్డినేట్ కాగలుగుతున్నాడు అనేది చూస్తారు. అది కూడా ఒక మెయిన్ చూస్తాం. సో మా వ్యూవర్స్లో చాలామంది అంటే అందరూ సిటీ నుంచే ఉండరు, అందరూ ఇంగ్లీష్ మీడియం నుంచే ఉండరు. కొంతమంది మన పల్లెటూరు నేపథ్యం నుంచి, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఒక చిన్న బెదురు ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ ఐటీ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకి మ్యాక్సిమం క్లయింట్స్ అందరూ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియానే ఉంటారు. సో క్లయింట్ డిస్కషన్లో కానీ లేకపోతే కాన్ కాల్స్లో కానీ ఉండాల్సి వస్తుంది. సో వీళ్ళకి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాలంటారా, లేకపోతే బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుందంట? సో ఒకటి మీరు చెప్పిన పాయింట్, సో ఫ్రెషర్కి ఒకవేళ జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత ఎమ్మటే ఏం ప్రాజెక్ట్ లేదు, వాళ్ళకి ఒక 2-3 months ట్రైనింగ్ ఉంటుంది. సో సెకండ్ థింగ్, పల్లెటూరు నుంచి వచ్చారు, ఇంగ్లీష్ రాదని అనుకోవద్దు. ఇప్పుడు మనం చదువుకునే చదువు నాలెడ్జ్ వరకే, లాంగ్వేజ్ అనేది మాట్లాడితే వస్తుంది. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు చుట్టూ తెలుగులో రోజు మాట్లాడితే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. లాంగ్వేజ్ అనేది మాట్లాడితేనే వస్తుంది. ఐ సజెస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవడం, ఫ్రెండ్స్తో ఇంగ్లీష్ మాట్లాడడం చేస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో కొంచెం అన్నా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళకి ఈజీ. మ్యాక్సిమం ట్రై చేయాలి ఇంగ్లీష్లో మాట్లాడడానికి. వర్డ్స్ కలెక్ట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనేది ఒక 10 minutes చెప్పగలిగే ప్రాక్టీస్ చేసుకుంటే మీకు మెల్లగా అలవాటు. సో అంటే మీరు అక్కడికి వచ్చారు కనుక ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఎట్లా నా పేరు, నా ఊరు, లేదు అది రాంగ్ అజంప్షన్. అది రాంగ్ అజంప్షన్. అది ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ లో నేను ఫస్ట్లో ఒకటి చెప్పాను, రెజ్యూమ్ గ్రిప్ ఉండాలి. మీరు చెప్పే CV రెజ్యూమ్ గ్రిప్ ఉండాలి. ఆ రెజ్యూమ్ గురించి చెప్పగలిగితే చాలు, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గురించి చెప్పగలిగితే చాలు, 5 to 7 minutes కవర్ అవుతుంది. తర్వాత మీ స్ట్రెంగ్స్ గురించి చెప్పొచ్చు, కంపెనీ గురించి, మీరు అటెండ్ అయిన కంపెనీ గురించి చెప్పొచ్చు. సో 10 minutes కవర్ అవుతుంది. ఓకే. అంటే వాళ్ళు ఏమైనా బీటెక్లో కానీ లేకపోతే వాళ్ళు ఏమైనా ప్రాజెక్ట్స్ చేసి ఉంటే ఆ ప్రాజెక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది, చేయొచ్చు. సో నేను అనేది రెజ్యూమ్ మొత్తం కవర్ అవ్వాలి ఇంట్రడ్యూస్ అవ్వాలి. ఓకే. సో ఇప్పుడు మీరు ఎట్లానో అంటే మీరు సీనియర్ పొజిషన్లో ఉన్నారు కనుక మీకు కంపెనీలో ప్రెషర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మా వ్యూవర్స్కి ఎవరికైనా మీరు ఎప్పుడైనా వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్లో ఎక్కడైనా స్టక్ అయ్యారు, వాళ్ళకి ఏమైనా గైడెన్స్ కావాలి, సపోర్ట్ కావాలి అంటే మీకు ఏమన్నా వీకెండ్స్లోనే అట్లీస్ట్ ఏమైనా టైం ఉంటుందా మా వ్యూవర్స్కి ఎవరికైనా సపోర్ట్ చేయగలరు? సో ప్రాజెక్ట్లో ప్రెషర్స్ వస్తాయి, కానీ నేను 365 days ప్రెషర్ ఉంటుంది అనేది అబద్ధం. సో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ దగ్గర ఉంచుకోకూడదు. దట్స్ వై కాల్డ్ టీమ్. ప్రాజెక్ట్ అనేది ఒక్కళ్ళు చేస్తే అయ్యేది కాదు, టీం ఉంటుంది. సో టీంతో డిస్కస్ చేయాలి, సీనియర్ దగ్గర తీసుకెళ్ళాలి, ఇక్కడ నేను స్టక్ అయ్యాను అని చెప్పగలగాలి. సో ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి, అంతకుమించి ఏం లేదు. ఒక్కళ్ళ వల్ల ప్రాజెక్ట్ వెళ్ళదు, ఒక్కళ్ళ వల్ల అంతా అయిపోదు. టీం ఉంటుంది. సో మీకు ప్రెషర్ వచ్చినప్పుడు ప్రెషర్ని హ్యాండిల్ చేయడానికి మీకు హెల్ప్ ఖచ్చితంగా దొరికింది. అలా ఇప్పుడు ఫ్రెషర్స్ ఉంటారు కదా,
అంటే మీ ఫ్రీ టైంలో మా ఫ్రెషర్స్కి ఎవరైనా అన్న కొంచెం గైడెన్స్ కావాలి, ఆ సారు కొంచెం గైడెన్స్ ఇప్పించండి, అంటే మా ప్రాజెక్ట్లో మేము ఇక్కడ స్టక్ అయ్యాము అని ఎవరన్నా మనల్ని అడిగారు, మనల్ని అప్రోచ్ అయ్యారనుకోండి. సో అప్రోచ్ అయితే అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా ఒక ఫ్రీ టైంలో ఒక వీకెండ్లో కానీ ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ వాళ్ళకి గైడ్ చేయడానికి మీకు ఏమన్నా కుదురుతుందా? తప్పకుండా మీ దగ్గరకు వస్తాయి. సో ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. you. సో ఇంకొక క్వశ్చన్, మా వ్యూవర్స్ ఉన్నారు, ఇప్పుడు విష్ణు గారు బాగా మాట్లాడారు, ఆయన దగ్గర ఇంకొంత ఎక్కువ వాళ్ళకి చాలా డౌట్స్ ఉండొచ్చు, అంటే నేను అన్ని కవర్ చేయలేకపోవచ్చు, ఎక్కువ డౌట్స్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే సోషల్ మీడియాలో మీరు ఎక్కడ దొరుకుతారు? లైక్ అంటే ఫేస్బుక్ కానీ లేకపోతే లింక్డ్ఇన్ కానీ అట్లా ఎక్కడ మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చా? నేను మహేష్ గారి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతాను. మహేష్ ఛానల్ నేను ఎవరు వచ్చినా కూడా మహేష్ గారి అఫీషియల్ వెబ్సైట్ ఉంది, దాని ద్వారా ఎవరు వచ్చినా కూడా నేను ఖచ్చితంగా అవైలబుల్. ఓకే, ఇంకా వెబ్సైట్ అది లేదండి, వెబ్సైట్ చేపిద్దాము. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, విష్ణు గారితో ఏమైనా క్లారిఫికేషన్ తీసుకోవాలనుకుంటే మన మెయిల్ ఐడి ఉంది, rubixhelpinghand@gmail.com. దానికి మెయిల్ చేస్తే మీ ప్రాబ్లం ఏంటంటే విష్ణు గారిని ఒకసారి కలిసి డైరెక్ట్గా మాట్లాడించడము, మీ రెజ్యూమ్ అందులో పెడితే ఫోన్ నెంబర్ ఎట్లా ఉంటుంది కనుక ఒకసారి డైరెక్ట్ మాట్లాడించి మీ క్లారిఫికేషన్స్ ఏమైనా ఉంటే మనం క్లియర్ చేయడానికి ట్రై చేద్దాం. షూర్. సో ఈ ఇంటర్వ్యూ మొత్తంలో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఓకే, సో అది చేసి క్లోజ్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఇన్ మై షూస్, ఓకే, అంటే మీరు నా ప్లేస్లో ఉండి మిమ్మల్ని మీరే ఒక క్వశ్చన్ అడగాలి అంటే నేను ఈ టాపిక్ మిస్ చేశాను, ఈ క్వశ్చన్ అడుగుంటే బాగుండు అన్నది అనుకున్నది ఏమైనా ఉందా? సో మీరు అన్నీ కవర్ చేశారు ఆల్మోస్ట్, బట్ సో ప్రిపరేషన్ ఎలా చేయాలి మిస్ అయినట్టు. ఓకే, అది ప్లీజ్. సో ప్రిపరేషన్ నేను మొత్తం డే మొత్తం స్పెండ్ చేయమని అడగను. సో సిన్సియర్గా ఒక 3 hours థియరీ చదవండి, ఒక 2 hours ల్యాబ్ చేయండి. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ అప్రోచ్ ఒక ప్రాబ్లం ఇస్తే ఆ ప్రాబ్లమ్ని స్ట్రైట్ అవే కాకుండా ఇంకెన్ని విధాలుగా చేయొచ్చు ఆ విధంగా ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు చాలా హెవీ కాంపిటీషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. సో నేను సజెస్ట్ చేసేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్టాల్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పెయిడ్ ఉంటే కొనుక్కోండి. దాంట్లో చూడండి సొల్యూషన్స్ ఎలా వేస్తున్నాడు, స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, మీకు మైండ్లో వచ్చిన సొల్యూషన్ అది మ్యాచ్ అవుతుందా, అలా ప్రిపేర్ అవ్వండి. తప్పదు, మనము కంపీట్ అవ్వాలి. సో ఈ ఫ్యూచర్ ఇటు సైడ్ ఎంచుకుంటే ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకొకటి. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా మందికి జాబ్స్ పోతాయి, ఈ టెక్నాలజీస్ వాడకం చేసేస్తుంది అంటున్నారు, అది ఎంతవరకు నిజం? అది ప్రిడిక్ట్ చేయలేము, ఎందుకంటే నెవర్ తెలియదు, బట్ డోంట్ నో. అందుకే నేను అనేది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ పెంచుకోవాలి ఈ జనరేషన్. సో కంప్లీట్ అవ్వాలి ఆర్టిఫిషియల్. సో మీ టెక్నాలజీ మీద ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, మిషన్ లెర్నింగ్ వచ్చినా దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అని అంటున్నాను నేను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు గారు, మా చిన్న ఛానల్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు. సో నేను మహేష్ గారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. సో చిన్న ఛానల్ అంటున్నారు ఆయన, సో చాలా హెల్ప్ఫుల్ ఛానల్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, డోంట్ వేస్ట్ ద టైం. ఇలాంటి వీడియోస్ చూడండి, షేర్ చేయండి, మీకు హెల్ప్ అయ్యింది, మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అయ్యింది. అండ్ త్వరలోనే తనది పెద్ద ఛానల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. విష్ణు గారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆ ఫీడ్బ్యాక్ ఒక ఇంటర్వ్యూ ఒకసారి మొత్తం మీకు సరిగ్గా అర్థం కాలేదంటే మరొకసారి వినండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో మీతో పాటు నలుగురికి హెల్ప్ అవుతుంది. సో మనం ఒకరు హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ ఏదో విధంగా మనకి తిరిగి వస్తుందండి. సో ఇది మనం నేర్చేసుకుంటేనే, మన దగ్గర ఉంచుకుంటేనే మనకి అడ్వాంటేజ్ ఉంటుందని అలాంటి అపోహలు పోకండి. సో ఇలాంటి ఛానల్ చేయడానికి నాకు తెలిసి తెలుగులో చాలా తక్కువ ఉన్నట్టున్నాయి. మనకున్న షార్ట్ టైంలోని 10 మందిని రిక్వెస్ట్ చేసి మరీ ఇంటర్వ్యూస్ తీసుకొస్తున్నాను. సో ఇది మీకు యూజ్ అవ్వాలి అని చెప్పి. సో ఆయన ఇంటర్వ్యూని ఏం చెప్పారో ఒక బ్రీఫ్గా ఒక 1 minute చెప్తాను. సో మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అంటే ఏ టెక్నాలజీ తీసుకుంటున్నారో ఆ టెక్నాలజీ మీదే ఉండండి, వేరే టెక్నాలజీస్ మారద్దు. ఒక టెక్నాలజీస్ మీరు చూస్ చేసుకుంటే అదే టెక్నాలజీని మీరు కంటిన్యూ అవ్వండి, వేరే టెక్నాలజీస్కి మారద్దు అని చెప్తున్నారు. ప్లస్
మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా ఉండండి, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. మీ రెజ్యూమ్ ఏదైతే ఇచ్చారో ఆ రెజ్యూమ్లో అన్నీ మీకు క్లియర్గా ఐడియా ఉండాలి. సో మీరు ఏదో రెజ్యూమ్ అక్కడి నుంచి కాపీ పేస్ట్ చేయకుండా మీ అంతటా మీరు ఓన్గా ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. సో దాంతో ఏంటంటే మీకు రెజ్యూమ్ మీద మీకు గ్రిప్ వస్తుంది. టెల్ మీ అబౌట్ ఎవర్ సెల్ఫ్ అన్నప్పుడు మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఒక ఇది ఉంటుంది. ప్లస్ ఆయన ఇంకోటి సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ఆన్లైన్ ట్యూషన్స్ ఇప్పుడు చాలా మెటీరియల్స్ ఉన్నాయి. సో ఇంటర్వ్యూస్కి ఆఫ్లైన్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టలేని వాళ్ళు ఆన్లైన్లోనే చూసుకోవచ్చు అంటున్నారు. సో ఆ ఒక ఛానల్ కూడా పేరు చెప్పారు. సో ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి, ఆ వీడియోస్ కూడా బాగుంటే మీరు అందులో కూడా నేర్చుకోవచ్చు. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ ఇవ్వండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, నలుగురికి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియో చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్, హ్యాపీ వీకెండ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.